ముహూర్తం అండి. ఆలయ ప్రారంభం అంటే అది దేవతా ప్రతిష్ట అని రాసుకోండి. ఇంకా ప్రతిష్ట అంటే సరిపోతుంది. ಇದರಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಸೌಮ್ಯ ದೇವತಾ ಪ್ರತಿಷ್ಠಾ ಉತ್ತರಾಯಣದಲ್ಲಿ ಮಾಡಬೇಕು. ಉಗ್ರ ಗ್ರಾಮ ದೇವತಾ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ದೇವರನ್ನ దక్షిణాయనದಲ್ಲಿ ಮಾಡೋದು ಒಳ್ಳೇದು. రాసుకోండి. ఇక్కడ దేవతా ప్రతిష్టా ముహూర్తంలోన సౌమ్య దేవతలు ఉత్తరాయణంలోన, అంటే దేవి దేవతలు శ్రీరాముడు, వెంకటేశ్వరుల స్వామి, శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ ఇట్లాంటివి. దక్షిణాయనంలోన కొద్దిగా ఉగ్ర రూపము ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ ఇలాంటి గ్రామ దేవతలు వీళ్ళందరూ కూడా దక్షిణాయనంలో కూడా చేసుకోవచ్చు. అంటే ఉత్తరాయణం దక్షిణం రెండు సరిపోతాయి. ముఖ్యంగా సౌమ్య దేవతా ప్రతిష్ఠ శివాలయాలు, విష్ణు ఆలయాలు, రామాలయాలకి ఉత్తరాయణమే మంచిది. సౌమ్య దేవతలకు ఉత్తరాయణము, ఉగ్ర గ్రామ దేవతలకు దక్షిణాయనం కూడా మంచిదే. ఆంజనేయ స్వామి ఉగ్ర దేవత కిందకు వస్తారు. ఉగ్ర రూపమే ఆంజనేయ స్వామిది. భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిస్తారు కదా ఆయన వీరభద్ర స్వామి. వీరభద్ర స్వామి కూడా ఉగ్ర కిందకే వస్తుంది. రైట్, రాసుకోండి. మాసాలు సేమ్ మనం చెప్పుకున్నాం కదా, దేవాలయ ఆరంభ మాసాలే సేమ్. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, పాల్గొన మాసములు ఉత్తమము. బరి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, పాల్గొన మాసಗಳು ఉత్తమ మాసಗಳು. మాఘమాసం చెప్పబడలేదు దేవతా ప్రతిష్టాలకు. పాల్గొన మాసము, పాల్గొన మాసం ఉత్తములు. నెక్స్ట్ ఎవరండి? నందీశ్వర్ నందు మ్యూట్ చేసుకో. మధ్యమ మాసములు శ్రావణ, కార్తీక. మధ్యమ మాసములు శ్రావణ, కార్తీక. ఇవి మాసಗಳು. నెక్స్ట్ తిథి. తిథులు రాసుకోండి. ಎರಡು ಪಕ್ಷದಲ್ಲಿ, రెండు పక్షాలలోన విధియ, తదియ, పంచమి. విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి. దశమి, ఏకాదశి, త్రయోదశి. బహుళ పాడ్యమి, బహుళ పాడ్యమి. ఇది ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఇట్లా పెడుతున్నాం ముందరికి. విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, బహుళ పాడ్యమి. నెక్స్ట్ వారಗಳು. సోమ, బుధ, గురు, శుక్ర, భానువారಗಳು. సోమ, బుధ,
గురు శుక్ర ఆదివారం కూడా చేసుకోవచ్చు. శని మంగళవారములు కూడదు. శని మంగళవారం చేయకూడదు. నెక్స్ట్ నక్షత్రಗಳು అశ్విని రోహిణి మృగశిర అశ్విని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర హస్త చిత్త స్వాతి ఉత్తర హస్త చిత్త స్వాతి ఉత్తర హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర రేవతి శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి. నెక్స్ట్ స్థిర లగ్నాలు. స్థిర లగ్నాలు లేవు. సెకండ్ ఆప్షన్ ద్విస్వభావ లగ్నಗಳು. ఫస్ట్ ఏమో స్థిర లగ్నాలు అండి, తర్వాత ద్విస్వభావ లగ్నాలు. ద్విస్వభావ లగ్నాలు, స్థిర లగ్నాలు, ద్విస్వభావ లగ్నాలు. దీనికి అష్టమ శుద్ధి, ద్వాదశ శుద్ధి 8, 12, 8, 12 ಶುದ್ಧಿ ಇರಬೇಕು. ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು. ఏ గ్రహము ఉండకూడదు. ఏ గ్రహము ఉండకూడదు. ಗುರು ಶುಕ್ರ ಮೌಢ್ಯದಲ್ಲಿ ಮಾಡಬಾರದು. ಕರ್ತರಿ వాస్తుకర్తదలను ಮಾಡಬಾರದು. గురు శుక్ర మౌఢ్యంలోన వాస్తుకర్తలలో కూడా చేయకూడదు. వాస్తురి కర్తలలో కూడా చేయకూడదు. వాస్తుకర్తరి శుక్ర గురు మౌఢ్యదలను ಮಾಡಬಾರದು. నెక్స్ట్ ಬೀಜಾವಾಪನ ಮುಹೂರ್ತము. ಬೀಜಾವಾಪನ ಹೊಲದಲ್ಲಿ ಬೀಜ ಹಾಕೋದು ముహూర్త. పొలంలో విత్తనాల చల్లుట. శుభతిథులు, శుభవారములు
ಶುಭತಿಥಿ ಶುಭವಾರಗಳು. ಮುಖ್ಯವಾದ ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ. ಮುಖ್యంగా నక్షత్రాలు చూడాలండి, రాసుకోండి. నక్షత్రాలు ಬೀಜವಾಪನಕ್ಕೆ ಮೇನ್ ಶುಭತಿಥಿ ಶುಭವಾರ ತಗೊಂಡು, ಇನ್ನೊಂದು ಯಾವ ಕಲರ್ ಇರ್ತಾವೋ ಅವು ಆ ಕಲರ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಗ್ರಹವಾರ ಹಾಕ್ಬೇಕು. ಈಗ ಮೆಣಸಿನಕಾಯಿ ಹಾಕೋದಿದ್ರೆ మంగళవారం చొలో ఇರ್ತైతి ನೋಡ್ರಿ. ఒకవేళ మిరపకాయ వేసేది ఉంటే మంగళవారం కూడా వేసుకోవచ్చు. లేదు పెసర్లు బుధవారము, శనగలు గురువారము, కొబ్బర్లు, తర్వాత అలసందలు ఇలాంటివి, చిక్కుడుకాయ ఇవన్నీ శుక్రవారము. అట్లా ఆ రంగు సంబంధించినవి ధాన్యము ఆ వారంలో వేయచ్చు. ಧಾನ್ಯ ಕಲರ್ ಇರ್ತಾವಲ್ರಿ, ಧಾನ್ಯಗಳ ಕಲರ್, ಆ ಕಲರ್ ನೋಡ್ಕೊಂಡು ಗ್ರಹ ಕಲರ್ ಹೇಳ್ಬೋದು. ಕೆಂಪಗಿದ್ರೆ ಮಂಗಳವಾರ, ಮೆಣಸಿನಕಾಯಿ ಖಾರ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಭಾನುವಾರ, ಗ್ರೀನ್ ಕಲರ್ ಇದ್ದು ಬುಧವಾರ, ಯೆಲ್ಲೋ ಕಲರ್ ಇದ್ದು ಗುರುವಾರ, ವೈಟ್ ಸೋಮವಾರ, ಶುಕ್ರವಾರ ಹಿಂಗೂ ಹಾಕ್ಬೋದು. రాసుకోండి. నక్షత్రాలు రాసుకోండి. నక్షత్రಗಳು అశ్విని, రోహిణి, మృగశిర, అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, మఖ, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. అనురాధ, మూల, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట. ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట. శివాయ నమః. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవన్నీ కలిపి అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, మఖ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ಶತಭಿಷಂ, ಉತ್ತರಾಭಾದ್ರ, ರೇವತಿ ನಕ್ಷತ್ರಗಳು. ಇವು ಶುಭ ನಕ್ಷತ್ರಗಳು. ಈ ನಕ್ಷತ್ರ ತಾರಾಬಲ ಚಂದ್ರಬಲ ನೋಡ್ಕೊಂಡು ಹಾಕಂತ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ, అಷ್ಟೇ. దీనికి చంద్రబలం తారాబలం చూసి చెప్పాలి. నెక్స్ట్ కటింగ్ చేసుకోవడానికి ముహూర్తం. క్షౌరం, కేశఖండన కాదు, క్షౌరం. ಕಟಿಂಗ್ ಮಾಮೂಲಾಗ ಕಟಿಂಗ್ ಸೋಮ, ಬುಧ, ಗುರು, ಶುಕ್ರವಾರದಲ್ಲೇ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಬಿಟ್ಟಿದ್ದ ದಿವಸದಲ್ಲಿ ಮಾಡಬಾರದು. ఆదివారము, మంగళవారము, శనివారము కటింగ్ చేసుకోకూడదు. ಭಾನುವಾರ, ಮಂಗಳವಾರ, ಶನಿವಾರ ಕ್ಷೌರಂ ಕಟಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೋಬಾರ್ದು. ಆಯುಷ್ ಕ್ಷೀಣ ಆಗ್ತೈತೆ, ఆయుష్ క్షీణిస్తుంది. చేయాల్సిన వారాలు చెప్పురా గురువు. సోమ, బుధ, గురు, శుక్రవారములు. సోమ, బుధ, గురు. సోమ, బుధ, గురు, శుక్రవారములు మంచివి. ఇంకోటి ఎప్పుడు చేయకూడదు తెలుసా? అవి కూడా సోమ, బుధ, గురువారాల్లోన భోజనం చేసిన తర్వాత కటింగ్ చేసుకోకూడదు ನೋಡ್ರಿ. ಊಟ ಆಗಿದ ಮೇಲೆ కటింగ్ ಮಾಡಿಸ್ಕೋಬಾರ್ದು. అన్నం తిన్నాక స్నానం చేసిన తర్వాత కటింగ్ చేసుకోకూడదు. ముఖ్యంగా భోజనానంతరము కటింగ్ చేసుకుంటే ఆయుష్ క్షీణం అవుతుంది, తొందరగా మరణం సంభవిస్తుంది. ఇప్పుడు గురువు గారు ఆదివారము, మంగళవారం, శనివారం 3 రోజులు కూడా చేసుకోదా గురువు? చేసుకోకూడదు. ఒకవేళ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి రోజు చేసుకోవాల్సి వస్తుందంటే రోజు చేసుకునే దానికి దోషం ఉండదు.
ದಿವಸ ಮಾಡ್ಕೊಂಡು ಇರ್ತೈತ್ ನೋಡ್ರಿ ಅವ್ರಿಗೆ ದೋಷ ಇರಲ್ಲ, ದಿವಸ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೋಬಹುದು. ಸ್ವಲ್ಪ ದಿನ ದಿವಸನು ಮಾಡ್ಕೊಂತಾರೆ, ಪೂಜಾ ಶೇವಿಂಗ್ ಮಾಡ್ಕೊಂತಾರೆ ದಿವಸ, ಅಂತವ್ರಿಗೆ ಏನ್ ದೋಷ ಇರೋದಿಲ್ಲ. ದಿವಸ ಮಾಡೋ ಕೆಲ್ಸಕ್ಕೆ ಏನು ಮುಹೂರ್ತ ನೋಡ್ಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಅದಕ್ಕ ಅದ್ ಬಿಟ್ಟು ಒಂದ್ ವಾರಕ್ಕೆ 10 ದಿವಸಕ್ಕೆ 5 ದಿವಸಕ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡವರು ಸೋಮವಾರ ಬುಧವಾರ ಗುರು ಶುಕ್ರವಾರದಲ್ಲಿ ಮಾಡ್ಕೋಬೇಕು. ಆದ್ರೂ ಭೋಜನ ಆಗಿದ್ಮೇಲೆ ಊಟ ಆಗಿದ್ಮೇಲೆ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ಅಂತ ಇರ್ತೈತೆ. ಇನ್ನೊಂದು ಬರೀರಿ, ಎಂತಿ ಗರ್ಭವತಿಯಾಗಿ ಅಂದ್ರೆ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಆಗಿರುವಾಗ 6 ಮಾಸಗಳು ಬಂದಿದಾವ ಅಂದ್ರೆ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಕಟಿಂಗು ಮಾಡ್ಕೋಬಾರ್ದು, ಶೇವಿಂಗು ಮಾಡ್ಕೋಬಾರ್ದು, ಏನು ಮಾಡ್ಕೋಬಾರ್ದು. నీరు గోర్లు కూడా కట్ చేసుకోకూడదు. ఎన్నో నెలల నుంచి గురుగారు? 6 నుంచి. భార్య గర్భవతిగా ఉండి 6 మాసములు దాటాయంటే 6 మాసములు వచ్చినాయంటే చేసుకోకూడదు. ఇంకా కటింగ్ షేవింగ్ గడ్డము గోర్లు కట్ చేసుకోవడము అలాంటివి చేయకూడదు. అంటే 6 నెలల వరకు చేసుకోవచ్చు కానీ 6 తర్వాత చేయొద్దు ఇక. అవునండి, 6 నెలల వరకు చేసుకోవచ్చు, 6 తర్వాత చేసుకోకూడదు. గర్భానికి దోషం. కొంతమంది సంవత్సరాలంగా మొత్తం డెలివరీ అయిపోయిన దాకా చేయరు అసలు. అదే చేయకూడదు. ఓకేనా అండి. నెక్స్ట్ వ్యాపార ముహూర్తము. నెక్స్ట్ వ్యాపారం. వ్యాపార ముహూర్తము. వ్యాపార ముహూర్తము ముఖ్యంగా ಶುಭತಿಥುಲು ಶುಭವಾರಾಲೆ. ಸೇಮ್ ಶುಭತಿಥಿ ಶುಭವಾರಗಳು ನಕ್ಷತ್ರ ಒಂದೇ ಬೇರೆ ಇರ್ತಾವ ನೋಡ್ರಿ. ಶುಭತಿಥಿ ಶುಭವಾರಾలు అష్టమి అమావాస్య తర్వాత చవితి ఇవి కాకోకుండా శుభతిథులు. నెక్స్ట్ మంగళవాರ శనివాರ బిట్టు ఇన్న వారాలు, శనివారం మంగళవారం విడిచి మిగతా వారాలు కూడా చేసుకోవచ్చు. నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా. నక్షత్ర లగ్న బరిరి, నక్షత్ర లగ్నాలు రాసుకోండి. నక్షత్రాలు అశ్విని రోహిణి, అశ్విని రోహిణి మృగశిర, అశ్విని రోహిణి మృగశిర, పుష్యమి చిత్త స్వాతి, పుష్యమి చిత్త స్వాతి, నక్షత్రాలు అశ్విని రోహిణి మృగశిర, అశ్విని రోహిణి మృగశిర, పుష్యమి చిత్త స్వాతి, అనురాధ ఉత్తరాషాఢ, అనురాధ ఉత్తరాషాఢ, శతభిషము రేవతి, శతభిషం రేవతి. ఇవి నక్షత్రాలు. ముఖ్యంగా ఏ లగ్నమైనా పర్వాలేదు, 11వ ఇంట్లో ఎక్కువ ಗ್ರಹಗಳು ఉండాలి ನೋಡ್ರಿ. ವ್ಯಾಪಾರ ಮುಹೂರ್ತಕ್ಕೆ ಲಗ್ನದಿಂದ 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಗ್ರಹಗಳು ಇದ್ರೆ ಒಳ್ಳೇದು. 11వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉంటే మంచిది, లాభంగా పనిచేస్తుంది వ్యాపారం. లగ్నంలో శుభగ్రహాలు, 2వ ఇంటి వాడు 11 ఇంట్లోన, 11 ఇంటి వాడు 2వ ఇంట్లోన ధనయోగాలు ఉన్నప్పుడు వ్యాపార ఆరంభం చేస్తే చాలా మంచిగా ఉంటుంది.
ವ್ಯಾಪಾರ ಮಾಡುವ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಲಾಭದಲ್ಲಿ ಎಷ್ಟು ಗ್ರಹಗಳಿದ್ರೆ ಅಷ್ಟು ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. ದ್ವಿತೀಯ ಭಾವಾಧಿಪತಿ ಲಾಭ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಲಾಭ ಭಾವಾಧಿಪತಿ ದ್ವಿತೀಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಹಿಂಗ ಪರಿವರ್ತನೆ ಇದ್ರೂ ಒಳ್ಳೇದು. ಯಾಕ ದ್ವಿತೀಯ ಲಾಭ ಅಂದ್ರೆ ದ್ವಿತೀಯ ಧನ ಭಾವ, ಲಾಭ ಭಾವ, ರೊಕ್ಕ ಜಾಸ್ತಿ ಬರಾಕ. ವ್ಯಾಪಾರ ಎದಕ್ ಮಾಡ್ತಾರೆ? 10 ರೂಪಾಯಿ ನಾವು ಖರ್ಚು ಮಾಡ್ಕೊಂಡ್ ಇದು ఇన్వెస్ట్ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕ 100 ರೂపాಯಿ ಬರ್ಬೇಕಂತ ಮಾಡ್ತಾರೆ. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు రావాలని చేస్తారు. బిజినెస్ వ్యాపారం అంటే అదే కదా, ఎక్కువ అంటే ఎక్కువ రేటుకి అమ్ముకునేది. కాబట్టి ధనభావము లాభభావం బాగుండాలి. 2ನೇ ಭಾವ 11ನೇ ಭಾವ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ನೆಕ್ಸ್ಟ್ ಇದಕ್ಕೆ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಕಂಪಲ್ಸರಿ. అష్టమ శుద్ధి ఇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. గురుగారు లగ్నాలు అష్టమ చెప్పలేదు గురుగారు. లగ్నాలు ఏ లగ్నమైనా పర్లేదండి, అని నడుస్తాయి. అంటే 11 ఇంట్లో గురుగారు ఎక్కువ గ్రహాలు ఉండే తీసుకోవాలి. అష్టమ శుద్ధి కంపల్సరీ. 8లో పాప గ్రహాలు ఉండకూడదు. పదకొండవ ఇంట్లో ఏ గ్రహం ఏ గ్రహం ఉన్నా మంచిదే అండి. 11 ఇంట్లో ఏ గ్రహం ఉన్నా మంచిదే సార్. ఇంట్లో ఏ గ్రహం ఉన్నా మంచిదే. ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది. నెక్స్ట్ నూతన వాహనములకు ఉపయోగించుట. వాహన ముహూర్త, నూతన వాహన ముహూర్త. శుభతిథి, శుభవార, తారాబల, చంద్రబల రాసుకోండి. శుభతిథి, శుభవార, తారాబల, చంద్రబల ముఖ్యమైనటువంటిది. శుభతిథి, శుభవార, తారాబల, చంద్రబల. ರಾತ್ರಿ ಕಾಲದಲ್ಲಿ ತಗೋಬಾರ್ದು ನೋಡ್ರಿ ವಾಹನ. ರಾತ್ರಿ ಕಾలంలో తీసుకోకూడదు. ರಾತ್ರಿ ಕಾలంలో తీసుకోకూడదు. ರಾತ್ರಿ ಕಾಲದಲ್ಲಿ ತಗೋಬಾರ್ದು ನೋಡ್ರಿ. ఒకవేళ గురుగారు పగలు తీసుకొని ఒకవేళ టైం లేక రాత్రి పూజ చేసుకోవచ్చా గురుగారు అట్లా? ఏంటండి? ఒకవేళ పగలు తీసుకొని వాళ్ళు ఆదర్శంగా వస్తారు గుడికి, వచ్చేసి రాత్రిలో పూజ చేసుకోవచ్చా గురుగారు అట్లా వాహనానికి? పూజ ఎప్పుడైనా చేసుకోవాలి, కానీ బండి వాళ్ళ దగ్గర మనం తీసుకునేది తాంచవు తీసుకునేది లెక్క. నెక్స్ట్ నక్షత్రాలు రాసుకోండి. నక్షత్రాలు ముఖ్యమైన నక్షత్రాలు. వాహనం ఉపయోగించడానికి కొన్ని ನಕ್ಷತ್ರಾలు ఉంటాయి. ನೂತನ ವಾಹನ ಪ್ರಾರಂಭ ಮಾಡಕ ಶುಭ ನಕ್ಷತ್ರಗಳು ಅಂತ ಇರ್ತವೆ. ಬರ್ರಿ ಹೇಳ್ತೀನಿ. ವಾಹನ ಉಪಯೋಗ ಮಾಡೋ ಶುಭ ನಕ್ಷತ್ರಗಳು: ಅಶ್ವಿನಿ, ರೋಹಿಣಿ, అన్నిటికీ మంచిది. అశ్విని, రోహిణి, పుష్య, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి.
హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం. అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం. హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం. ధనిష్ట ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర రేవతి. గారు శ్రవణం సార్ ఇప్పుడు శ్రవణం నుంచి. ఏంటండి అయ్యా శ్రవణ నక్షత్రం నుంచి చెప్పు. శ్రవణ నక్షత్రం ఏమంటున్నారు? నుంచి సార్. శ్రవణము ధనిష్ట శతభిషము శ్రవణ ఉత్తరాభాద్ర రేవతి. ఉత్తరాభాద్ర రేవతి. నెక్స్ట్ చెప్పు గురుగారు. సార్ మీ వాయిస్ వినిపిస్తలేదండి శ్రీకాంత్ గారు, కట్ కట్ అవుతుంది. సార్ వినిపించట్లేదండి, చాలా కట్ కట్ అవుతుంది వాయిస్ అంతా మీది. అప్పుడప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది గురువారు. అవునండి, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. అప్పుడప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది, అదే అండి. నాదా? అవును గురువారు. సరే సరే, ఇప్పుడు క్లియర్ ఉందా? మీకు వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది గురుగారు. ఓకే ఓకే. నెక్స్ట్ ముహూర్తం రాసుకోండి సార్. నెక్స్ట్ ముహూర్తం ఉద్యోగంలో చేరుటకు. ಉದ್ಯೋಗಂలో చేರುటకు. ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಗೆ ಉದ್ಯೋಗ ಮುಹೂರ್ತ. ಇದಕ್ಕೆ ಏನ್ ಹೇಳಿದಾರೆ ಅಂದ್ರೆ, ಸ್ವಲ್ಪ ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತವೆ, ಆ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ತಾರಾಬಲ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರೆ ಭಾರಿ ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ ನೋಡು ಉದ್ಯೋಗಕ್ಕೆ. ಬಟ್ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ, ಅವರು సోమవాರಿಂದ ಬರ್ರಿ మంగళవారిద్ద ಬರ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ. ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగం చేయడానికి మంచిగానే ఉంటది, కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే కంపల్సరీ పలానా రోజే రమ్మన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలంటే రవి హోర కుజ హోర మంచిది. మరి రవి హోర కుజ హోర, రవి హోర కుజ హోర, హోరగలంటే ఇರ್ತವೆ డైలీ, నిత్య హోరాలని ఉంటుందండి. ఒకటి చూపిస్తాను చూడండి, ನೋಡ್ತೀನಿ ನೋಡ್ರಿ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ಇಲ್ಲಿ ಕಾಣ್ತಾವ್ ನೋಡ್ರಿ ನಿಮ್ಗೆ, ಕೆಳಗಡೆ ಒಂದು ಚಕ್ರ ಕೆಳಗಡೆ ನೋಡ್ರಿ, ಮ್ಯಾಕಡೆ ನೋಡ್ರಿ. ಈಗ ನೋಡ್ರಿ ಏನು ಹೋರ ಐತಿ, ಈಗ ఏం హోరా కనిపిస్తుందండి? ನೋಡ್ರಿ హోరా కాంతైతే ನೋಡ್ರಿ. మార్స్ గురుగారు. మార్స్ అంటే కుజుడు. ಈಗ ಕುಜ ಹೋರ, ಈಗ ಉದ್ಯೋಗ ಹೋಗಾಕ ಒಳ್ಳೇದೈತ್ ನೋಡ್ರಿ. లేదా రవి హోరా కూడా మంచిదే. రవి హోరా బెస్ట్, కుజ హోరా కన్నా రవి హోరా మంచిది. దీనికి ఏంటిదంటే ముఖ్యంగా ಶುಭತಿಥಿ ಶುಭವಾರములు నక్షత్రాలునే రాసుకోండి. నక్షత్రಗಳು ఇవి భారీ ఒళ్ళే నక్షత్రాలు ನೋಡ್ರಿ. 7 నక్షత్రాలు ఇడతావే బరిది, 7 నక్షత్రాలు ఉంటాయి. ఉద్యోగంలో చేరడానికి ముఖ్యంగా అశ్విని పునర్వసు,
హస్త, హస్త, పుష్యమి, చిత్త, పుష్యమి, చిత్త, ಅನುರಾಧ, ರೇವತಿ. ಅನುರಾಧ, ರೇವತಿ ಇವು ಭಾರಿ ಒಳ್ಳೆ ನಕ್ಷತ್ರಗಳು ನೋಡ್ರಿ. ಇವು ಈ ನಕ್ಷತ್ರ ತಾರಾಬರ ನೋಡ್ಕೊಂಡು ಹೇಳಿದ್ರೆ ಚಲೋ ಆಗ್ತೈತೆ ಅವ್ರಿಗೆ. ಜಲ್ದಿ ಪ್ರಮೋಷನ್ ಬರೋದು ಇಂಥವೆಲ್ಲ ಆಗ್ತವೆ. ಅಶ್ವಿನಿ పుష్యమి చిత్త అనురాధ రేవతి. గురువుగారు రుద్రశివ గురుగారు చెప్పండి సార్. ఇది ట్రాన్స్ఫర్ అయ్యే ఇప్పుడు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అని అడుగుతారు గురుగారు, అది కూడా దీనికే చెప్పచ్చు గురుగారు? చెప్పొచ్చండి. ట్రాన్స్ఫర్ ఏది ఉన్నా కూడా అదే కొత్త ఉద్యోగంలో చేరడానికి లేదా మార్పిడి అయినప్పుడు కూడా ఇదే పనిచేస్తుంది. ఈ నక్షత్రాలు బాగా పనిచేస్తాయి. ఓకే ఓకే. ఇది ముఖ్యంగా ఉద్యోగంలో చేరేటప్పుడు గురుబలం బాగా ఉంటే వాళ్ళకి తొందరగా ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో చేరేటప్పుడు గురువు బలహీనంగా ఉండే గోచారంలో వాళ్ళకి దాంట్లో ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ వస్తాయి. ಇದು ರಾಸ್ಕೊಂಡು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಗುರುವು ಚಲೋ ಇದ್ರೆ ಜಾತಕದಲ್ಲಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಗೋಚಾರದಲ್ಲಿ ಗುರುಬಲ ಇದ್ರೆ ಒಳ್ಳೇದು, ಜಲ್ದಿ ಪ್ರಮೋಷನ್ಸ್ ಆಗ್ತವೆ. ಗುರು ಚಲೋ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಅವ್ರಿಗೆ ಅದರಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬರ್ತವೆ ಅಂತ. ఇప్పుడు చెప్పింది ఒక్కసారి పాయింట్ రిపీట్ చేయరా గురువు గారు కొంచెం? ఉద్యోగంలో చేరేటప్పుడు గురుబలం ఉంటే మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. గురుబలం లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకే. గురువు గారు రుద్రశివ గురువు చెప్పండి. రవిహోర కుజహోర అని చెప్పారు కదా గురువు గారు, అది ఒకసారి తెలుగులో చూపిస్తారు గురువు. ఇంగ్లీష్ లో ఉంది, అది అర్థం కాదు. తెలుగులో రాదు కాదు. మనకి రోజుకి హోరాలు అని ఉంటాయండి. హోరాలు, ఆ హోరాలో చూసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏ హోరా నడుస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏ హోరా ఉంది అని చూసుకోవాలి. పంచాంగంలో మీ దగ్గర ముక్తేశ్వర పంచాంగం ఉందా? లేదు గురుగారు, గంటల పంచాంగం. గంటల పంచాంగంలో కూడా లాస్ట్ లో హోరాలు అనేది ఇచ్చింటాడు. హోరాలు అనేది దాంట్లో ఉంటాయండి, పంచాంగంలో ఉంటాయి. మీరు అది చూసుకుంటే మీకు సరిపోతుంది. దాంట్లో ఏ హోరా అనేది ఎప్పుడు ఉంటాయి, రోజుకు హోరాలు ఎప్పుడు ఉంటాయో మీకు దాంట్లో రాసి ఉంటారు, మీకు తెలిసిపోతుంది. దీని హోరా చక్రము అని ఉంటుందండి, అది చూసుకుంటే అయిపోతుంది. ఓకే. సరేనండి. ఇవాళ మంగళవారం కాబట్టి మంగళవారం రోజున రాత్రి 8 నుంచి 9 వరకు పూజా హోరా ఉంటది. అట్లా అండి. ఈ ముక్తేశ్వర్ల పేజ్ నెంబర్ ఎంత గురుగారు? లాస్ట్ లో ఉంటాయి. పేజ్ లాస్ట్ లో 51 ముక్తేశ్వర్ 51 పేజ్ నంబర్. నందీశ్వర గారు మీ మైక్ బంద్ చేసుకోండి, చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. నందేష్ గారు, మీ వాళ్ళు అందరినీ బంద్ చేస్తున్నారు. ఎవరండి అందరినీ మ్యూట్ చేసినారు? అయ్యమ్మా.
వినిపిస్తుందా అండి అందరికి? వినిపిస్తుంది గురుగారు. ఓకే. నందీశ్వర్ నువ్వు ఈరోజు మైక్ ఆన్ చేసుకోవద్దు, ఇది చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సరే గురుగారు. సరే అని కూడా చెప్పొద్దు. ఓకే, నెక్స్ట్ గ్రామ చక్రము రాసుకోండి. ನಾವು ಯಾವನ್ನ ಮನೆ ಕಟ್ಕೊಂಬೋದಿದ್ರೆ ಇಲ್ಲು ಕಟ್ಕೊಂಡ್ ఉందనుకోండి, ಮನೆ ಕಟ್ಟೋದಿದ್ರೆ ಆ ಊರು ನಮಗೆ ಅನುಕೂಲವಾಗ್ತೈತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದೇ గ్రామ చక్ర. మనకి ఒక ఊరు అనుకూలం అవుతుందా లేదా అని చెప్పేదే గ్రామ చక్రము. ಇದು ಹೆಂಗ್ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ, ಗ್ರಾಮ ನಕ್ಷತ್ರಮಾರಭ್ಯ ನಾಮ ನಕ್ಷತ್ರ ಗಣ್ಯತೆ. ನೋಡ್ರಿ, ಗ್ರಾಮ ನಕ್ಷತ್ರದಿಂದ ನಾಮ ನಕ್ಷತ್ರವರೆಗೂ ಗಣನ ಮಾಡ್ಬೇಕು, ಎಣಿಸ್ಬೇಕಷ್ಟೇ. గ్రామ నక్షత్రము నుండి నామ నక్షత్రం వరకు లెక్కించాలి. గ్రామ నక్షత్ర ಇಂದ ನಾಮ ನಕ್ಷತ್ರದವರೆಗೂ. పొద్దున దీనికి పెట్టుకుని బరీ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ, రాసుకోండి, చెప్తాను. తీసిపెట్టమని అంటున్నాను, నేనేమంటున్నా గ్రామ చక్రము హెడ్డింగ్, గ్రామ చక్రం. చాలు ఉండని ಗ್ರಾಮ ಅಚ್ಚಬಾಟು. ಶ್ಲೋಕ ಏನಂದ್ರೆ, ಇದಕ್ಕ ಶ್ಲೋಕ ಏನಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಗ್ರಾಮ ನಕ್ಷತ್ರ ಆರಭ್ಯ ನಾಮ ನಕ್ಷತ್ರ ಗಣ್ಯತೆ. ಇದು ಶ್ಲೋಕ. ಗ್ರಾಮ ನಕ್ಷತ್ರ ಆರಭ್ಯ ನಾಮ ನಕ್ಷತ್ರ ಗಣ್ಯತೆ. ಗ್ರಾಮ ನಕ್ಷತ್ರ ಇಂದ ನಾಮ ನಕ್ಷತ್ರವರೆಗೂ ಎಣಿಸಬೇಕು. ನೋಡ್ರಿ, ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್ ನಮ್ಮದು ಹೆಸರು ನಾಮ ಬಂದು ಗಣೇಶ. ಗಣೇಶ ಅಂದ್ರೆ ಧನಿಷ್ಠ ನಕ್ಷತ್ರ, ಧನಿಷ್ಠ. ಗ್ರಾಮ ಬಂದ್ರು ಹೈದರಾಬಾದ್. ಗ್ರಾಮ ಬಂದು ಹೈದರಾಬಾದ್. ಹೈದರಾಬಾದ್ ಅಂದ್ರೆ ಹ ಕೇಕೋ ಹಾಹಿ ಪುನರ್ವಸು, ಪುನರ್ವಸು. ನೋಡ್ರಿ, ಈ ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರ ಟು ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರ ಟು ಧನಿಷ್ಠವರೆಗೂ ಎಣಿಸಬೇಕು. ಎಣಿಸ್ರಿ, ಎಷ್ಟು ಬಂದಿತ್ತು ನೋಡ್ರಿ. పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట. 17 గురుగారు. 8 వస్తుంది. పునర్వసు నుంచి ధనిష్ఠ వరకు లెక్క పెట్టండి. 17 గురుగారు. 8 ఏంది 8 వస్తుందా? అంటే నక్షత్రాలు వస్తాయా? 17 గురుగారు. 17 వస్తుంది గురుగారు. అంటే ఉత్తరతార 17 పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట. 17 వచ్చింది. ఎంత వచ్చింది? 17. 17 ಬಂದೈತ್ ನೋಡ್ರಿ. ನೋಡ್ರಿ, ಇದು ಹೆಂಗ್ ತಗೋಬೇಕಂದ್ರೆ, ಫಸ್ಟ್ 1 to 5 ಬರೀರಿ, ರಾಸ್ಕೊಂಡಿ. ಅಂದ್ರ ಕೂಡ ಎಲ್ಲಾರು ಬರೀರಿ, ರಾಸ್ಕೊಂಡಿ. 1 to 5 ಬಂದ್ರೆ ಆರ್ಥಿಕ ಅಭಿವೃದ್ಧಿ, ಆರ್ಥಿಕ ಅಭಿವೃದ್ಧಿ. ಆರ್ಥಿಕ ಅಭಿವೃದ್ಧಿ ಒಳ್ಳೇದು. ನೆಕ್ಸ್ಟ್ 6 to
8 ಬಂದ್ರೆ ವ್ಯಯ ಪ್ರಯಾಸ ಖರ್ಚು. ఖర్చు ఎవరండి? దానికి అయ్యా మ్యూట్ చేసుకోండి సార్, లేదా నాది కూడా మ్యూట్ పడిపోతే అందరూ మ్యూట్ అవుతాం. మీరు మ్యూట్ ఆన్ చేసుకోకండి, ఎవరు కూడా మ్యూట్ చేయకండి, మళ్ళీ అందరిది మ్యూట్ అయిపోతుంది. మీది ఒకటే మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ 9 to 13 వరకు 13. 9 to 13 లోపల వస్తే ధాన్య వృద్ధి. ಧಾನ್ಯ ವೃದ್ಧಿ ಇದು ಒಳ್ಳೆಯದು. నెక్స్ట్ ಮತ್ತೆ 14 నుండి 14 to 19 ಒಳಗಡೆ ಬಂದ್ರೆ కష్టಗಳು, కష్టములు. వదిలేయాలి హైదరాబాద్ ని. కష్టములు, పేదరికము, కష్టములు, కష్టంగా ఉంటాయి. అంటే ఇప్పుడు 17 వచ్చింది కాబట్టి గురువు గారు మీకు సెట్ కదా గురువు గారు హైదరాబాద్? నాకు సెట్ కాదు కదా, అందుకనే శంషాబాద్ లో ఉంటా, హైదరాబాద్ లో ఉండను. మృత్యు భీతి. చూద్దాం, ఫస్ట్ రాసుకోండి. 20 మంచిది కాదు. 20 ಬಂದ್ರೆ ಮೃತ್ಯು ಭೀತಿ ಅಂತ. ಇದನ್ನು ಭಾರಿ ಕೆಟ್ಟದಿನ್ನ. ಮೃತ್ಯು ಭೀತಿ ಅಂದ್ರೆ ಇನ್ನ ಬ್ಯಾಡ ಇನ್ನ. ಮತ್ತೆ 21 to 24 స్టార్ సౌభాగ్య వృద్ధి. నెక్స్ట్ 2 25 26 ಬಂದ್ರೆ భయము. ಕೆಟ್ಟದು. 27 ಲಾಭ, ಒಳ್ಳೇದಿನ. ಇದನ್ನು ಲಾಭ ಅಂದ್ರೆ ಒಳ್ಳೇದನ್ನ. 28 ಇರ್ತೈತೆ. ಅಭಿಜಿತ್ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ, అభిజిత్ను ఎన్సಬೇಕು. అభిజిత్ కూడా లెక్క పెట్టాలండి, ప్లస్ చేయాలి అభిజిత్ను కూడా. 28 వ్యధ, బాధ. వ్యధ అంటే బాధ. ఇప్పుడు ఇట్లా మీ పేరు రాసుకొని గ్రామం రాసుకొని చూడండి, తెలిసిపోతుంది. ఇది ఎప్పుడు మన తాతలు ముత్తాతలు పుట్టి పెరుగుతున్నాయి ఊరుకు చూసుకోకూడదు. మనం వేరే ఊరికి పోయేది ఉన్నప్పుడు చూసుకోవాలి. ఇది ఏరియా కూడా చూసుకోవచ్చు, ఊరికే అని కాదు. పెద్ద హైదరాబాద్ పెద్ద నగరము, కుకట్పల్లి, అమీర్పేట, ఎర్రగడ్డ, ఇట్లా హైదర్గూడ, తార్నాక, మౌలాలి, ఈసీఎల్, ఇట్లా వేరే వేరే పెద్ద సిటీలో ప్రాంతాలు ఉంటాయి కదా, దానికి కూడా చూసుకోవచ్చు. ಈಗ ಭಾಗ್ಯನಗರ ಇದು ನೋಡ್ರಿ, ಬೆಂಗಳೂರು ಜಾಸ್ತಿ ದೊಡ್ಡದು ಇರ್ತೈತೆ, ಅದ್ರಲ್ಲಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಏರಿಯಾ ಬರ್ತಾವನ, ಅದನ್ನು ಕೌಂಟ್ ಮಾಡ್ಕೋಬಹುದು ನಾವು. ಒಂದೇ ಬೆಂಗಳೂರು ಅಂತ ತಗೋಬೋದೇನಿಲ್ಲ, ಅದ್ರಲ್ಲಿ ಅದು ಇದನ್ನ ತಗೋಬಹುದು, ಏರಿಯಾನು ತಗೋಬಹುದು. ಹಿಂಗ ಅದು ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ ಕೆಟ್ಟಾಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳೋದೇ ಗ್ರಾಮ ಚಕ್ರ. ನಾವು ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗಾಕ ಅಲ್ಲಿ ಮನೆ ಕಟ್ಕೊಮಾಕ ಒಳ್ಳೇದಾಗ್ತೈತ ಇಲ್ಲ, ಆ ಊರ್ ನಮ್ಗೆ ಅನುಕೂಲವಾಗ್ತೈತ ಇಲ್ಲ ಅಂತ ನೋಡಾಕ ಇದೊಂದು ನೋಡ್ರಿ. ಈಗ ನಾವು ಶಂಷಾಬಾದ್ ನಲ್ಲಿ ಇರ್ತೀವಿ, ಶಂಷಾಬಾದ್ ಇಂದ ಲೆಕ್ಕ ಮಾಡ್ರಿ. ಶಂಷಾಬಾದ್ ಅಂದ್ರೆ ಯಾವ ಬರ್ತೈತೆ? ಉತ್ತರ ಭಾದ್ರ ಬರ್ತೈತೆ. ಉತ್ತರ ಭಾದ್ರ ಇಂದ ಏನ್ ಸರಿ? ಉತ್ತರ ಭದ್ರ, ಹಸ್ತ, ಚಿತ್ತ, ಸ್ವಾತಿ, ವಿಶಾಖ, ಅನುರಾಧ, ಜ್ಯೇಷ್ಠ, ಮೂಲ, ಪೂರ್ವಾಷಾಢ, ಧನಿಷ್ಠ. 11 గురుగారు. తప్పు. ధనిష్ట 9 గురుగారు. 24 27 గురుగారు. 25 25 గురుగారు. 25 7 వస్తుందన్న. 7 ఎట్లా సార్? 25 వస్తుంది. ఉత్తర భాద్ర నుంచి లెక్క పెట్టాలి, ధనిష్ట వరకు లెక్క పెట్టాలి. ఉత్తర భాద్ర 25 గురువారు. భయము,
జ్యేష్ఠం మూల పురుషుడు శ్రవణం గరిష్టం. విన్నాం కదా 25. గురువుగారికి జన్మ నక్షత్రం తీసుకోవచ్చా లేకపోతే నామ నక్షత్రం తీసుకోవచ్చా? గురుగారు నామ నక్షత్రం ఎవరైనా నామ నక్షత్రం తీసుకోవాలి, జన్మ నక్షత్రం తీసుకోరాదు. నామ గురుగారు నక్షత్రమే ఫస్ట్ ఊరు నుంచి లెక్క పెట్టాలనా గురుగారు? ఆ? ఫస్ట్ ఊరు నుంచి లెక్క పెట్టాలనా? అవునండి. నక్షత్రం నుంచి క్లియర్ గా గ్రామ నక్షత్రం ఆరభ్యం నామ నక్షత్ర గణ్యతే. గ్రామ నక్షత్రం నుండి లెక్కించి నామ నక్షత్రం వరకు లెక్కించాలి. ఓకే, 1 2 3 4 గురుగారు ఒక ప్రాంతంలో ఉంటారు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మళ్ళీ వేరే కాలనీ లా ఉంటది కదా, అట్లా తీసుకోవాలా గురువు? అట్లా మరి ఎట్లా తీసుకుని డైరెక్ట్ కాలనీకే తీసుకోవాలి, ఇంకా ఊరికి తీసుకోకూడదు. ఆ కాలనీ నుంచి ఏ పేరు ఉంటుందో అక్కడ నుంచి నామ నక్షత్రం వరకు తీసుకోవాలి. అవును, అంతే. శంషాబాద్ ఏం నక్షత్రం వస్తుంది గురువు గారు? శంషాబాద్ కదా గురుగారు? ఏ నక్షత్రం అంటే ఉత్తరాభాద్ర వస్తుందండి. ఓకే గురుగారు. అభిజిత్ వచ్చింది గురుగారు మీది? భయం అని వచ్చిందిగా అభిజిత్ 25 రాలేదు గురుగారు. మీరు కనిష్ట అన్నారు కదా గురుగారు? అవును, 26 వస్తుంది. ఉత్తరాభాద్ర 1 26 వస్తుంది. 26 కొంచెం ధైర్యం వచ్చింది కదా గురుగారు, ఇప్పుడు ఏం కదా కొంచెం భయమైంది, ఇప్పుడు భయం పోయింది కదా గురుగారు. ఇప్పుడు ఏమో అంటారు, వినిపిస్తలేదు నాకు. భయము మీకు గురుగారు స్టార్టింగ్ లో ఫస్ట్ నాకు శంషాబాద్ వచ్చినాక బాగా కలిసి వచ్చింది. అయితే ఇది కొంచెం వేరే ఉన్నట్టు అయితే ఏం వేరే లేదు, కొంచెం గట్టిగా ఇది ఉన్నట్టు కరెక్టే మీరు ఉంది. గురువులు ఇది కరెక్టేనండి. గ్రామ నక్షత్రం ఆరభ్య నిత్య నక్షత్ర గణ్యతే. ఒక ఊరు నుండి ఒక ఊరికి వలస పోయినప్పుడు ఆ గ్రామం మనకు అందుబాటు వస్తుందా లేదా అని తెలుసుకునేదే ఇది. సరే, ఈ రోజు శ్లోకం చెప్దాం అనుకున్నా, టైం కాలేదు. సరేనండి, మళ్ళా రేపు ఇది కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ నాಳೆ మొత్తం ఇది కంటిన్యూ ಮಾಡೋಣ್ರಿ. నాಳೆ క్లాస్ ఇది గ్రామ చక్రం చూడండి. శ్లోకం రేపు చెప్తా గురుగారు. చెప్పండి. హైదరాబాద్ లో ఇప్పుడు మనము కూకట్పల్లిలో ఉంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. కూకట్పల్లి నుంచి తీసుకోవాలా గురుగారు? కూకట్పల్లి ఏ నక్షత్రం అవుతుందో అది చూసుకోవాలి. గురుగారు వేద అంటే వేద కాదు, వ్యధ. వ్యధ గురుగారు అంటే ఏంటి? వ్యధ అంటే చాలా కష్టము, భయము అన్ని కలిపితే వచ్చేవి వ్యధ. దుఃఖము అని రాసుకో. దుఃఖము. వ్యధ అంటే దుఃఖము. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ఓకేనండి. సరే రే ఇರ್ತೇವೆ. ನಾವು ಮತ್ತೆ ನಾಳೆ ಭೇಟಿ ಆಗೋಣ. రేపు మళ్ళా మనం కలుద్దామండి. ఉంటాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుజీ. ఓం నమ శివాయ గురుగారు. జై శ్రీమన్నారాయణ. శివాజీ గురుగారు. ఓం నమ శివాయ గురుగారు. జై శ్రీమన్నారాయణ.